నేను కదా నేను కదా ఈ అమ్మాయి యాక్టింగ్. హీరో, డైరెక్టర్, ఫైట్ మాస్టర్ అన్ని అభినయ్ మాస్టరే. ఏం కమాండ్ సార్? ఆ డైలాగ్స్ మీద మీకు కమాండ్ ఏంటి సార్? నాకైతే మైండ్ బ్లో సార్. కథ మీద కమాండ్, స్క్రీన్ ప్లే మీద కమాండ్, ఫైట్స్, డాన్స్, ఎన్ని క్రాఫ్ట్ల మీద కమాండ్ సార్ మీకు? డైరెక్ట్ నువ్వు ఒక పార్టీ పెట్టావు. ఆ పార్టీ పేరు భరోసా అని చెప్పి నువ్వు పెట్టినప్పుడు సమోసా అని పెడితే బాగుండేదని కామెంట్ పెట్టాను. మాస్టర్ అభినయ్ దర్శన్ లీలలు అన్ని కావు. పాడేరులో దాడి డ్రామాను రక్తి గట్టించబోయి అడ్డంగా దొరికిపోయాడు. టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్కౌట్ కాదక్క. సినిమాటిక్ స్టైల్లో చేసిన యాక్షన్ సన్నివేశంలో నటీనటుల పాత్రలను పోలీసులు తేల్చే పనిలో ఉన్నారు. కొన్ని సినిమాలో పని చేశారు కాబట్టి సినిమా యాక్టర్ లాగా యాక్టింగ్ బాగానే చేస్తున్నారు. నా పేరు అభినయ్ దర్శన్. దిస్ ఇస్ మై సెకండ్ ఫిల్మ్. ఈ మూవీ పేరే ఫిదా. మంచి కాన్సెప్ట్ అండి. ఓయమ్మా చాలా చిన్న సెకల్లో ఎవరో నీలో నా బట్ట కుర్జా మొహమోడా. అతను సెలెక్ట్ చేస్తున్నారు నేరుతుపాలెం విలేజ్, అది కూడా గుడం జరిల నుండి కొద్ది లోపల. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. అక్కడికి వెళ్తే సిగ్నల్ కనెక్టివిటీ కానీ మన రోడ్ కనెక్టివిటీ కూడా కొద్దిగా ఇప్పుడు కొద్ది సమస్య ఉన్నాయి. వెరీ డేంజరస్ ఆపరేషన్, బీ కేర్ఫుల్. డన్. నిజమైన మనం చూస్తే అది ఇన్సిడెంట్ జరగలేదు. అతను పాస్టర్ కాదు. అతను పాస్టర్ కాదు సార్. ఆగండి, ఇక వెళ్ళండి. సెల్ఫ్ గా ఇంట్రెస్ట్ కోసం రెచ్చగొట్టడం, మత వివాద పెట్టడం. ఒరే తమ్ముడు దగాకోరు. ఈ సీన్ ఆఫ్ అఫెన్స్ దర్యాప్తులో భాగంగా అసలు ఎవరి దర్శన్ అని ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే, అయితే వీళ్ళందరికీ నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పాల్సిందే. ఈ పేడ మొహానికి ఫ్లాష్ బ్యాక్ ఉంది, నేను చెప్తాను. నన్ను చెప్పని. సినిమా స్క్రిప్ట్ కు మించిన ట్విస్ట్ వెలుగులోకి వస్తున్నాయి. మాస్టర్ వేషంలో ఉన్న ఈ ప్రబుద్ధుడు అభినయ్ దర్శన్ కు 3 పెళ్లిళ్ళయ్యాయి. అభినయ్ పై గతంలో వరకట్న వేధింపుల కేసు కూడా ఉంది. సినిమా అవకాశాలు, విలాసాల కోసం భార్యలను వేధించిన చరిత్ర కూడా ఉంది. పొలిటికల్ పార్టీ పేరుతో విరాళాలు సేకరించిన అభినయ్ ఇటీవలే పాడేరు ఏజెన్సీలో పర్యటన చేపట్టాడు. విశాఖ ఏజెన్సీలో పాదయాత్రకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. నీ ఫ్లాష్ బ్యాక్ తెలియక ఎంతో గొప్పడు అనుకున్నాం. తెలిసాక ఫ్యాన్స్ అయిపోయాం. మేము కూడా నీతో పాటు వచ్చేస్తాం. నీకోసం గెస్ట్ హౌస్ కూడా రెడీగా ఉంది. అయితే ఓకే. దాంతో ఏదో ఒకటి చేసి హైలైట్ అవ్వాలని ప్లాన్ చేశాడు. స్క్రీన్ ప్లే లో భాగంగా తనపై దాడి జరిగినట్టు డ్రామా చేశాడు. ఈ డ్రామాలో తన అనుచరులకు కూడా పాత్రలు ఇచ్చాడు. దాంతో వాళ్ళు కూడా రెచ్చిపోయి యాక్ట్ చేశారు. ఇదంతా నీ ట్రైనింగే కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం వచ్చాం. నేను వెళ్ళాలనుకున్నావా? చెప్తాను రే నీ పని. దాడి జరగకపోయినా జరిగినట్టు, దెబ్బలు తగలకపోయినా తగిలినట్టు, రక్తం కారకపోయినా కారినట్టు పక్కాగా ప్లాన్ చేసి షూట్ చేశాడు. మమ్మల్ని చేసినా పర్లేదు. శంకరన్న ఆయన కూడానా? నీ ప్లాన్ ఏంటి? నీ స్కీమ్స్ ఏంటి? నీ అప్రోచ్ ఏంటి? అసలు ఆవిడ దగ్గర నువ్వు టోటల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? చెప్పరా రే చెప్పరా. ఆస్పత్రి బెడ్ పై కూడా ఆస్కార్ లెవెల్లో యాక్టింగ్ ఎరగదీశాడు. ఎక్కడ ఎలా దాడి చేయాలి, సీన్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ వీడియోని ఎలా వైరల్ చేయాలనే అంశాలపై ముందే దిశానిర్దేశం చేశాడు అభినయ్. నేనేం చేసినా అంతేనండి. సింపుల్ గా చేద్దాం అనుకుంటాను, అది చిరిగి చాటంతై చాపంత అవుద్ది. ఇలాగే మూవీ లెవెల్లో ప్లాన్ చేసిన అటాక్ సీన్, కెమెరామెన్ చేసిన పొరపాట్లు సోషల్ మీడియా ఆధారాల కారణంగా అట్టర్ ఫ్లాప్ అయింది. అంటే చెప్పు. అంటే బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిందని నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తారు? అభినయ్ దర్శన్ గారు, మీ కొరకు ప్రార్థించినందుకు, మీ కొరకు కన్నీరు విడిచినందుకు సిగ్గుపడుతున్నాను. అయ్యయ్యో సానుభూతి వద్దురా. మీకు క్షేమం జరగాలని ఏడ్చి ప్రార్థన చేసిన నేను చేస్తే సరిపోదు, ఇంకా కొంతమంది ప్రార్థన చేయాలని మీకోసం వీడియో చేసి
ఆ వీడియో అందుకనే డిలీట్ చేసిన, సిగ్గొచ్చి డిలీట్ చేసిన. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఇకపై నుండి పట్టణ ప్రాంతాల నుండి దయచేసి సేవకులు ఎవరు మా వరకు రావద్దు. పాపం ఫీల్ అయినట్టున్నారు. ఈరోజు మా అందరికీ అవమానాన్ని మిగిల్చి వెళ్ళిపోతున్నాం. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. ఒరే అన్నయ్య, సభ్య సమాజంలో క్రైస్తవ జాతంతా సిగ్గుతో తలదించుకునే పని చేసి కంట్రోల్ ఎవరు చాలు. వాడి పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. నీకున్న వీడియోల పిచ్చితో, నీకున్న సోషల్ మీడియా వెర్రితో క్రైస్తవ జాతిని, క్రైస్తవ పాస్టర్లు అందరూ కూడా సిగ్గుతో తలదించుకునే పని చేసేవాడు కదా. నికృష్టుడా, దరిద్రుడా, అమ్మవారి పుట్టినోడా, పాపంరా, నీకు ఆ చదివే లేదురా. రే నువ్వు ఒక పార్టీ పెట్టావు, ఆ పార్టీ పేరు భరోసా అని చెప్పి నువ్వు పెట్టినప్పుడు సమోసా అని పెడితే బాగుండేదని కామెంట్ పెట్టాను. తప్పు చేసిన ఒక్క రోజు కాకముందే పోలీసులకు దొరికిపోయావేంట్రా? సారీ, వాడు ఎక్స్ దొంగ. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. దశం భాగాలు సరిపోవడం లేదేమో. మామూలుగా చేతికి కట్టు లేదు, కానీ మీడియా రాగానే చేతికి కట్టు వచ్చేసింది. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా? మీరిద్దరు బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఒకరిని చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా? బనీన్కి తెలియకుండా డ్రైయర్ లాగేయాలా? హీరో, డైరెక్టర్, ఫైట్ మాస్టర్ అన్ని అభినయ పాస్టరే. మీ బతుకులు చెడా, ఇయో బతుకులా. నేను కదా నీ అమ్మాయి యాక్టింగ్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఎవరిని మోసం చేయాలనుకుంటున్నావురా నువ్వు? జనాలనా లేక పోలీసులనా? పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. పడుతుందని బజ్జీలు వేసుకొని తింటాడు, లేకపోతే పునుగులు వేసుకొని తింటాడు. ఈ పాస్టర్ గారికి గుర్తెట్టిపోయిందో ప్లాన్ చేసుకొని మరి మర్డర్ అటెంప్ట్ చేయించుకున్నాడు. అందులో తప్పే ఉంది. అది ఆర్ట్ అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? ఈ అభినయ్ పాస్టర్ గారికి నిజంగానే బుద్ధి లేదు. ఇలా వాడు తీసుకున్న గొత్తిలో వాడే పడ్డాడు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏంటి